హలో ఎవ్రీవన్, మీకు తెలుసా మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్ మన మూడ్ని డిఫైన్ చేయగలదు అని. అది ఎలానో ఇవాళ మనం తెలుసుకుందాం. నేను శ్రీవిద్య, న్యూట్రిఫుల్లా న్యూట్రిషనిస్ట్ని. మన గట్కి బ్రెయిన్కి మధ్య వేగస్ అనే స్ట్రాంగ్ నర్వ్ కనెక్షన్ ఉంటుంది. దానినే మనం గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. వేగస్ నర్వ్ ద్వారా మన గట్ బ్రెయిన్కి సిగ్నల్స్ని పంపిస్తుంది. మన గట్లో కొన్ని కోట్ల సంఖ్యలో గుడ్ బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఇవి మన మూడ్ని, స్ట్రెస్ లెవెల్స్ని, మెంటల్ హెల్త్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన గట్ ఆరోగ్యంగా ఉండడం వల్ల సెరోటోనిన్ అనబడే హ్యాపీ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 90% ఆఫ్ సెరోటోనిన్ హార్మోన్ గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల గట్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం గట్ హెల్తీగా ఉండటానికి సహాయపడే ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కర్డ్, యోగర్ట్ లాంటివి. వీటిలో ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి. ఇవి మన గట్ని హెల్తీగా ఉంచడంలో సహాయపడతాయి. రెండవది ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్. ఇవి మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేసి వాటి ఉత్పత్తికి సహాయపడతాయి. మూడవది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ ఫిష్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి తీసుకోవడం వల్ల గట్ హెల్తీగా ఉంటుంది మరియు బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తాయి. మూడ్ స్టెబిలిటీకి కూడా సహాయపడతాయి. నాలుగవది డార్క్ చాక్లెట్స్ అండ్ బెర్రీస్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండడం వలన ఇవి గట్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి మరియు బ్రెయిన్ సెల్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. థ్యాంక్ యూ.